వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. విశాఖపట్నం, వైజాగ్ హుదూద్ తర్వాత అసలు ఉంటుందా అనుకున్నటువంటి నగరాన్ని అసలు ఏ ఉందిరా నగరం అనే స్థాయికి 2014 నుంచి 19 వరకు తీసుకెళ్తే 2019 నుంచి 24 వరకు అబ్బా ఏమున్నాయిరా భూములు మొత్తం అంతా లేపేద్దాం ఇక్కడ అన్నటువంటి ప్లానింగ్ చేసిన వాళ్ళు వైసీపీ వాళ్ళు. సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మొన్న మధ్య మాట్లాడుతూ చెప్పినటువంటిది, జగన్మోహన్ రెడ్డి స్వయంగా అన్న మాట ఇది. నేను అడ్డుపడితే నువ్వు అన్న ఏంది అని నువ్వు ఇలాగ మాట్లాడతావు అన్నారు అని కూడా చెప్పారు. ఏంటంటే ఉన్న స్టీల్ ప్లాంట్ని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని లేపేసి 33,000 ఎకరాలు ఉన్నాయి, మనకి రాజధాని కట్టుకోవడానికి సరిపోతాయి, అక్కడ రాజధాని కట్టేద్దాం. ఇది ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అంటే తెలంగాణ నుంచి తెన్నేటి విశ్వనాథం గారు కూడా పాల్గొన్నారు కాబట్టి తెలుగువాడి హక్కు. అప్పట్లో ఆంధ్రలో అందరూ, ఇప్పుడంటే తెలంగాణ ఏర్పడింది. విశాఖ ఉక్కు కట్టినప్పుడు దాని మీద ఉద్యమం జరిగినప్పుడు అంతా ఉన్నది ఆంధ్రులే ఉన్నాం. సరే, ఇప్పుడు తెలంగాణ విడిపడింది కాబట్టి అక్కడ వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళ పోరాటం కూడా ఉంది కాబట్టి మనం తెలుగు వాళ్ళు అనుకుందాం. విశాఖ ఉక్కు ఆంధ్ర తెలంగాణ తెలుగు వాళ్ళ హక్కు. దాన్ని లేపేసి అమరావతి రాజధాని కాకుండా అక్కడ రాజధాని కట్టేద్దామని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. దిక్కుమాలిన ఆలోచన. ఇలాంటివన్నీ ఇంకా చాలా గుర్తొస్తాయి చెప్పుకోవడానికి. చేసినటువంటి అక్రమాలు, కబ్జా చేసిన భూములు, అలాగే మాజీ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి భూముల్ని ఆ సెక్షన్ ఏదో అడ్డం పెట్టుకొని మొత్తం అన్నీ కూడా అమ్మకాలకి చేసేయచ్చు, ఇందులో నిషేధిత భూములు లేవని కొన్ని లక్షల ఎకరాలని, 4 లక్షల ఎకరాలకు పైచిలకు మొత్తం అన్నీ కూడా ఆ లిస్ట్ నుంచి తీసేశారు. అందులో ఆయనకి 800 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు కూడా వాళ్ళ పేరు మీద ఉన్నాయి, వాళ్ళ కొడుకు పేరు మీద కూడా ఉన్నాయి. అంటే బినామీలు వీళ్ళందరి పేరు మీద వాళ్ళు చేసిన కబ్జాలు ఇవన్నీ ఉన్నాయనేది ఇటీవల కాలంలో బయటకు వచ్చినటువంటి కొన్ని వార్తలు. ఇప్పుడు ఇందులో ఇంకొక పెద్ద తలకాయ, చాలా పెద్ద తలకాయ, A2 విజయసాయి రెడ్డి. అఫ్కోర్స్ రాజ్యసభకి రాజీనామా చేయకుండా నెల్లూరుకు పోటీ చేసి ఓడిపోయాడు. ఇప్పుడు రాజ్యసభకి వెళ్ళి అక్కడ ఏదో మళ్ళీ తన పని తను మొదలుపెట్టేశాడు. తన PR వేషాలు వేసుకోవాలి కాబట్టి మొదలుపెట్టేశాడు అక్కడ. సో ఇప్పుడు ఆపరేషన్ విజయసాయి స్టార్ట్ అయింది అనేది ఒక వార్త మనకి తెలుస్తున్నటువంటిది విశాఖపట్నం నుంచి. ఏంటంటే అక్కడ మొత్తం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా విజయసాయి రెడ్డి కూతురు, అల్లుడు, వీళ్ళు, అలాగే అరబిందోకి సంబంధించినటువంటి శరత్ చంద్రారెడ్డి, వీళ్ళందరూ కలిసి ఏం ఆడారు నాటకాలు, ఎన్నెన్ని అక్రమాలు చేశారు, ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి విషయాలే. సో ఇప్పుడు అన్యాక్రాంతం అయిపోయినటువంటి ప్రభుత్వ భూములు పక్కన పెడితే ప్రైవేటు భూములు ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ సంస్థల్లో వాటాలు కూడా బలవంతంగా వీళ్ళు చేజిక్కించుకున్నవి ఏవైతే ఉన్నాయో, వీటన్నిటినీ మళ్ళీ ఎవరైతే వాటి సొంతదారులు ఉన్నారో బలవంతంగా వీళ్ళు లాక్కుంటే కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పించేటువంటి పని మీద ఒక టీం అక్కడ పనిచేస్తోంది అనేది తెలుస్తుంది. దాదాపుగా ఉత్తరాంధ్రలో ఒక్క విజయసాయి రెడ్డి వాళ్ళు మాత్రమే 40,000 ఎకరాల ప్రభుత్వ ప్రైవేటు భూములు స్వాహా చేశారు అన్నటువంటి వార్త తెలుస్తోంది. సో ఒక ప్రత్యేక టీం అనేది వాటి మళ్ళీ తిరిగిప్పించేటువంటి టీంలో నిమగ్నమై ఉన్నారు. మొత్తం ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 40,000 ఎకరాలు, మొత్తం 3 జిల్లాల్లో కూడా. అంటే ఉత్తరాంధ్రని పూర్తిగా వీళ్ళు శాంతం మింగేద్దాం అనుకున్నారు. మింగేద్దాం అనుకున్నటువంటి ప్రయత్నాలు చేయడం ఏంటి, ఆల్మోస్ట్ మింగేశారు. అవన్నీ అన్యాక్రాంతం, వీళ్ళక్రాంతం అయిపోయాయి అన్యాయంగా, అక్రమంగా. మళ్ళీ వాటిని ఎవరిది వాళ్ళకి ఇప్పించేటువంటి ప్రయత్నాల మీద ఒక టీం నడుస్తోంది అనేది తెలుస్తోంది. అలాగే ఒక ప్రత్యేక బృందం కూడా తదుపరి చర్యల కోసం వీళ్ళ మీద కేసులు పెట్టడం ఒకటైతే, వాళ్ళకి ఇప్పించడం ఇంకొకటి, ఈ రెండింటినీ కూడా సమాంతరంగా సమన్వయం చేసుకుంటూ వెళ్లేందుకు ఇంకొక బృందం కూడా దీని మీద పనిచేస్తోంది అనేది తెలుస్తోంది. బే పార్క్ అనేది అందరికీ తెలిసినటువంటిదే. ఆ బే పార్క్లో ఉన్నటువంటి వాటాలు ఎవరెవరివి ఏంటి, అందులో ఏ విధంగా చేజిక్కించుకున్నారు అనేది అందరికీ తెలిసిందే. సో ఆ మొత్తం అంతా కూడా చేతులు మారాయి ఇప్పటికే. భయంతో ఇంకా అందులో వాటాలు విజయసాయి రెడ్డి దగ్గర నుంచి వదులుకుని వాళ్ళు తీసుకున్నారు అనేది కూడా ఇంకొకటి తెలుస్తుంది. మరి ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా బయటికి రావాల్సినటువంటి అంశం ఉంది. సో వైసీపీ హయాంలో విజయసాయి రెడ్డి చేసినటువంటి అక్రమాలు, ఆయన తన క్రాంతం చేసుకున్నటువంటి ఆస్తుల చిట్టాలు అన్నీ కూడా సేకరించబడ్డాయి. నెక్స్ట్ వేట్ గట్టిగా పడేది ఆయన మీదే ఉంది. తదుపరి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు అన్నీ కూడా ఆల్రెడీ కోర్టులో ఉన్నవి కాకుండా ఈ 5 ఏళ్ల కాలంలో ఎంత అక్రమంగా సంపాదించాడు, ప్రజల సొమ్ముని ఎంత అడ్డదిడ్డంగా, అంటే దాదాపు 986 మంది సిబ్బందిని ఆయన తన సెక్యూరిటీ కోసం వినియోగించుకున్నాడు అనేది కూడా అందరికీ మొన్నే తెలిసింది.
986 మందిని. తను ఎప్పుడూ ఉండని తాడేపల్లి కొంప మన ఎక్కడ పులివెందుల ప్యాలెస్ ఏదైతే ఉందో అక్కడ, కడప ప్యాలెస్‌లో, ఇడుపులపాయ దగ్గర ఎస్టేట్‌లో, అలాగే కూతుళ్ళకి విదేశాల్లో, పులివెందుల, తర్వాత హైదరాబాద్ లోటస్ పాండ్ దగ్గర, బెంగుళూరు అన్ని చోట్ల కూడా ఆయన సెక్యూరిటీ విచ్చలవిడిగా వాడుకున్నాడు. ఇవన్నీ కూడా బయటకొచ్చాయి. సో, విజయసాయి రెడ్డికి ఇక ఆట మొదలైంది. అందుకనేనేమో ఇటీవల కాలంలో ఎక్కువగా కేంద్ర మంత్రుల్ని కలిసి ఏదో లిస్ట్ ఇచ్చి మాకిది కావాలి, అది కావాలి, ఇలా చేయండి, అలా చేయండి అంటూ తన పని తాను మొదలుపెట్టేసాడు. అది వైసీపీ గురించి గాదు, తన వ్యక్తిగతంగా నా మీదకి ఎవరు రాకుండా ఉండడానికి చూడండిరా నాయనా అని చెప్పి ఎలాగైనా వాళ్ళందరితోటి మళ్ళీ పరిచయాలు పెంచుకొని, వాళ్ళ ద్వారా రికమెండేషన్ చేయించుకొని తన మీద ఎటువంటి చర్యలు రాకుండా చూడాలి అని చెప్పి విజయసాయి రెడ్డి పన్నాగంగా తెలుస్తోంది. మరి ఎప్పుడు ఆపరేషన్ అయితే స్టార్ట్ అయింది. ట్రీట్మెంట్ ఎప్పుడుంటుంది చూడాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.